మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గుట్టపూసలు ఎలా చేయాలో చూద్దామండి. అలాగే గుట్టపూసలు చేశాక నేను గ్రీన్ బీడ్స్తో చైన్ కూడా చేయబోతున్నాను. మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే. వాటికి కావాల్సినవండి, ఇలా పర్ల్స్ కావాలి, కొత్తిమీర కావాలి, ఇలా నేను చేసినవండి. నెక్స్ట్ మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ హుక్స్ కావాలండి, థ్రెడ్ కూడా నేను 3 లైన్స్ తీసి పెట్టుకున్నాను. నోస్ ప్లేయర్ కావాలండి. ఎలా చేయాలో చూద్దాం. ఇక మనమైతే ఈ కొత్తిమీరను మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఉంది కదా, ఇలా నేను ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా కొత్తిమీరని మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇలా ఆఫ్ చేసుకోవాలి. వీటితో కట్టర్తో కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ ఇలాగే చేసుకోవాలన్నమాట. మీకు కొన్ని చూపిస్తాను ఎలా చేయాలో. ఆల్రెడీ చేసినవి కూడా మార్కెట్లో ఉంటాయండి. ఇదన్నమాట, ఇలా చేసుకోవాలి. అన్నీ 2 చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మన దగ్గర పర్ల్ ఉంటుంది కదా, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా పెట్టాక నోస్ ప్లేయర్తో మీకు ఎంత కావాలో అంత లెంత్లో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా కనిపిస్తుందా? ఇలా 2 రౌండ్స్ వేసుకోవాలి. 2 to 3 రౌండ్స్ ఎక్స్ట్రాది కట్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లో అయితే. ఇవి ఒకటేసారి మనం చేసి పెట్టుకుంటే ఏంటంటే నెక్స్ట్ మనం సెట్స్ ఏమైనా చేసుకుంటాం కదా, అప్పుడు ఈజీగా చూస్తారు కదా, ఇంతే అనమాట. ఇలా రెడీ అయిపోతుంది. చూసారు, ఇవన్నీ అవే అనమాట. నేను చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. కాకపోతే పెద్ద పాలతో చేశారండి ఇవైతే. ఇవి చిన్న పాలు అనమాట. మీకు ఐడియా కోసం ఎలా చేయాలో చూపించడం కోసమని ఇవి చేశారనమాట. ఇవి ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ తిప్పుకోవచ్చు అండి. ఇప్పుడు పట్టుకున్నారు కదా దాన్ని, నేనైతే 3 పెట్టుకున్నాను. అలా 2 పెట్టుకోవచ్చు, 4, అలా మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం చేశాక ఇలా ఉంటాయండి. ఇంకొకటి చూపించమంటే చూపిస్తాను మీకైతే. మళ్ళీ పట్టుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా పట్టుకొని పౌల్ పెట్టుకోవాలి. ఈ ప్లేస్లో మీరు బీడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. పౌల్ పెట్టుకోవాలి. ఈ ప్లేస్లో పౌల్ కాకుండా బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి మీరేమన్నా. ఇలా నోస్ ప్లేయర్ పెట్టుకొని ఇలా తిప్పడమే అనమాట. దాని వెనక నుంచి ముందు నుంచి ఇలా అనమాట. మధ్యలో పౌల్ రావాలి. చూసారు కదా, అంతే. ఇలాగే అన్నీ చేసుకోవాలి ఇదే విధంగా. నెక్స్ట్ సెట్ ఎలా చేయాలో చూద్దామండి. గ్రీన్ బీడ్స్తో నేను చేయబోతున్నాను. నేనైతే ముందు థ్రెడ్ పెట్టుకున్నాను. ఇక్కడ 3 లైన్స్ తీసుకున్నాను. మనం ఎన్ని లైన్స్ అయినా తీసుకోవచ్చండి. నేను 3 తీసుకున్నాను. 3 తీసుకొని ఇలా హుక్ ఉంటుంది, హుక్ తీసుకున్నాను. త్రీ లైన్స్ తీసుకోవాలండి. తీసుకొని హుక్ ఉంటుంది కదా, ముందు ముడి వేసుకోవాలి. ముడి స్ట్రాంగ్గా వేసుకోవాలండి. ఇంకొకసారి వేసుకోండి. ఇక్కడ దారం ముడి వేసుకుందామండి. వేసుకున్నాక ఇక్కడ కొంచెం దారం స్టిఫ్ చేసుకోవాలి. కొంచెం గ్లూ పెట్టుకోండి, లేదంటే మైనము. నేను ఇక్కడ బీడ్స్ చూపించాను కదా, గ్రీన్ బీడ్స్, ఇవి పెట్టుకుందామండి. మీరు ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట వీటికి, గ్రీనే కాకుండా. గుట్టపూసలు కూడా చాలా కలర్స్ చేసుకోవచ్చు అండి మనము. ఇక్కడ చూపించినవి వైట్వే కాకుండా ఇది హోల్ చిన్నగా ఉంటుందని నేనైతే 3 వరుసలే తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు ఈ ప్లేస్లో.
ఇక్కడ 3, 4 బీడ్స్ అయితే ఎక్కిస్తున్నానండి. వెనక కొంచెం ఇవి మనకు జడకు తగులుతూ ఉంటాయన్నమాట. అందుకే కొన్ని బీడ్స్ అయితే ఎక్కిస్తున్నాను, ప్లెయిన్ బీడ్స్. తర్వాత మళ్ళీ నేను గుత్త పూసలైతే దీనికి అటాచ్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుందండి, నీట్‌గా ఉంటుంది. ఇంకా నా ఛానల్‌లో జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది చేసుకునే వాళ్ళకి. 5 బీడ్స్ అనుకుంటున్నానండి బ్యాక్ అయితే. అంటే ఇవి జడకు తట్టవన్నమాట మనకు. ఇలా బాగుంటుంది వెనుక. 5 పెట్టుకుంటున్నాను. ఇటు 5 అటు 5 అనమాట. తర్వాత మళ్ళీ గుత్త పూసలు జాయిన్ చేస్తాను. ఇలా చూసారు కదా. ఇది నేను చేసిన పర్ల్ చిన్న సైజ్ అండి. ఇప్పుడు చూసారు కదా, ఇవి చిన్న సైజ్ అనమాట. ఈ పర్ల్ సైజ్ వచ్చి పెద్ద సైజ్ అనమాట. మనం ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు అండి. ఇదే విధంగా ప్యాటర్న్ అయితే ఇలాగే చేయాలి. కాకపోతే మనము సైజుని బట్టి నేను 3 లైన్స్ పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనం ఎన్నైనా ఎక్కించుకోవచ్చు అనమాట థ్రెడ్తోని. ఇలా మీరు మనకు కట్టుతీగ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది రెగ్యులర్గా వాడుతుంటే కలర్ పోతుందని నేనైతే ఇలా ట్రై చేస్తున్నానండి. కొంచెం ఇలా థ్రెడ్తో చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా రోజులు ఉంటుంది, కలర్ పోవడం అంటూ ఉండదు కదండి థ్రెడ్ అయితే. అందుకే ఇలా ట్రై చేస్తున్నాను. మీరు కావాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు. మీకు కావాలంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. నేనైతే 5 అనుకుంటున్నానండి ఒక్కొక్క దానికి. ఇలా ఒక్కొక్క దానికి 5 అనుకుంటున్నాను. అలా ఎన్నంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇది నేను 3/4 చేస్తున్నానండి. ఇది మేక్ చేయడం అయితే మరి లాంగ్ చేయట్లేదు. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. త్రీ బై ఫోర్త్ చేసుకొని లాకెట్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. మనకు డిటాచబుల్ లాకెట్స్ ఉంటాయి కదా, అది పెట్టుకుందాం అనుకుంటున్నాను. సింగిల్గా కూడా వేసుకోవచ్చు అనమాట. అలా ఉంటే ఇలా చూసారు కదా, ఇలా పెట్టేసి మళ్ళీ మనము గ్రీన్ బీడ్ పెట్టుకోవాలండి. ఇలా అనమాట. చూసారు కదా, ఇలా వస్తుంది చేస్తే. ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఈ 5 వచ్చేసి అలాగే ఇటువైపు కూడా అలాగే పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా 5 అయితే ఈ సైజులో వస్తుందన్నమాట. అలాగే అన్నీ పెట్టేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోతుందండి. మనం 1 అవర్ స్పెండ్ చేస్తే అయిపోతుంది దీని మీద. ఇవి ఆల్రెడీ హోల్స్ పెద్దగానే ఉంటాయి మనకి. ఇలా నేను 5 పెట్టుకొని చేసుకుంటున్నానండి. వన్ అవర్లో అయిపోతుందండి ఇలా మేక్ చేసుకుంటే మీకు. దీనికి మధ్యలో లాకెట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. చూసారు కదా, ఇది 3/4 చేసుకుంటున్నానండి నేనైతే. మరి లాంగ్ చేసుకోవట్లేదు. లాకెట్ అటాచ్ చేసుకుందాం అనుకుంటున్నాను తర్వాత. ఇలా మనం చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి, గుట్టపూసలు చేసి పెట్టుకుంటే. ఒకవేళ ఇది చేయడం ఎందుకు మాకు రాదు, ఇవన్నీ ప్రాసెస్ అనుకుంటే ఇలాంటి మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. అలా పర్చేస్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. దండ మీరు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఇలాంటివి బీడ్స్ జ్యువెలరీ అయితే. చూసారుగా, మొత్తం ఇలాగే అనమాట. 5 పెట్టుకుంటే ఇలా వస్తుంది. నేను మొత్తం చేశాక చూపిస్తాను మీకైతే. ఈ బీడ్స్ నేను గయాలో తీసుకున్నానండి. ఈ గ్రీన్ బీడ్స్ అప్పుడు కాశీకి వెళ్ళినప్పుడు గయా ట్రిప్కి వెళ్ళి ఉంటుంది, అక్కడ తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే బాగుందనమాట. కలర్ బాగా నచ్చుండే నాకు. అది తీసుకున్నాను. దాంట్లో చాలా కలర్స్ ఉండే అనమాట. అన్ని లైట్ కలర్స్ బాగుండే కదా, క్వాలిటీ బాగుంది. ఇట్లా చిన్న సైజు కూడా తీసుకున్నానండి. చిన్న సైజులో కూడా ఉండుండే, పెద్ద సైజులో కూడా ఉండుండే. ఇక్కడ మీరు ఈ ప్లేస్లో వేరే మోనాలిసా బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇంకా చాలా రకాల బీడ్స్ మార్కెట్లో ఉంటున్నాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కదా అని నేనైతే ఇలా చేస్తున్నాను. ఈ సెట్ అయితే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది చేసుకోవాలనుకునే వాళ్ళకి. ఇవి తెచ్చుకుంటే అయితే మీకు త్వరగా అయిపోతుందండి. 1/2 అవర్ 1 అవర్లో చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. సూది కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలంటే, నీడిల్ కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు దానికన్నా ఇలా కంఫర్ట్ అనిపించిందండి థ్రెడ్తోని, అందుకే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, 5 అనమాట. ఇవి కొంచెం పెద్దగానే ఉంటాయి హోల్స్. మనం చేసుకునే దాన్ని బట్టి ఇలా హోల్ మనం చేసేటప్పుడు కొంచెం పెద్దగా పెడితే పెద్దగా వస్తుంది, చిన్నగా అంటే చిన్నగా వస్తుంది.
ఇంకా నా ఛానల్లో జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇలా కుచ్చుకుంటూ వెళ్ళాలండి. ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కుచ్చినప్పుడు లాస్ట్లో ఇలా టైట్గా వచ్చేటట్టు చూసుకోండి. టైట్గా ఉంటే ఇక్కడ ఏంటంటే స్టిఫ్గా వచ్చి మనకి ఫ్లవర్లా వస్తున్నాయి. ఇవి పర్ల్స్ వచ్చేసి ఇలా మంచిగా వస్తుంది. కొంచెం లూజ్ అయింది అనుకోండి, ఇలా కుచ్చు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అలా లూజ్ రావద్దు. థ్రెడ్ లాస్ట్కి మనం ముడి వేసేటప్పుడు ఏంటంటే స్టిఫ్గా పట్టుకొని ముడి వేయండి, బాగా వస్తుంది నెక్ సెట్. కొంచెం ముళ్ళు కొంచెం టైట్గా వేసుకోండి, ఎందుకంటే బీడ్స్ వెయిట్ ఉంటాయి కదా. వెయిట్ ఉన్నప్పుడు 1-2 ముడి కాకుండా కొంచెం చాలా ముళ్ళే వేసేయండి. ఇప్పుడు చూపిస్తాను. ఇలా లూజ్ పెట్టామనుకోండి, ఇలా వస్తుందన్నమాట. అంత క్లమ్జీగా వస్తుంది. కొంచెం మనం స్టిఫ్గా పెడితే ఇలా వస్తుంది అనమాట, ఫ్లవర్ లాగా బాగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా వస్తుంది అనమాట. మొత్తం ఇలాగే అంటగా అయిపోయిందండి మన చైన్ అయితే. చూడండి, లాస్ట్లో ప్లెయిన్ బీడ్స్ వేసుకుంటున్నాను. అటువైపు వేసాను కదా 5, ఇటు కూడా 5 వేసుకుంటున్నాను. 3 వేసుకుంటే సరిపోతుంది. కొంచెం థ్రెడ్ ఎక్కువగానే పెట్టుకోండి ఎప్పుడైనా మీరు మేక్ చేసినప్పుడు, ఎందుకంటే ఒకవేళ మనకి సరిపోకుంటే కష్టమైపోతుంది. కొంచెం ఎక్కువన్నా పర్లేదు, మనం తర్వాత ఇలా కొంచెం ఇలా టైట్ అనుకుంటే ఇలా మంచి షేప్ వస్తుంది అనమాట. ఇలా అనుకొని మనకు ఆల్రెడీ ఇక్కడ కుచ్చాం కదండి, ఈ హుక్కుకి 3 వేసుకోవాలి గట్టిగా. నేను కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకున్నాను అండి, ఇంకా కావాలంటే బీడ్స్ కూడా ఎక్కించుకోవచ్చు. కానీ నేను నా సైజ్కి అయితే కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాను. మీరు ముందు చూసుకోండి, 18 ఇంచెస్ కావాలా 20 ఇంచెస్ కావాలా, అలా చూసుకుంటే ఏంటంటే మనకి బాగా వస్తుంది, మనం అనుకున్న సైజ్ వస్తుంది అనమాట. అంతే అండి, 3 వేసుకోవడమే. ఇక్కడ మనం ఎంత టైట్ చేసుకుంటే అంత వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా ఇక్కడ మనం ఎన్ని ముళ్ళు కావాలంటే అన్ని ముళ్ళు వేసుకోవచ్చు. వేసుకొని కట్ చేసుకొని లైటర్తో కొంచెం మనం కాల్చుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని కొంచెం లైటర్తోని ఇలా అనుకుంటే అయిపోతుంది. లేదంటే మీ దగ్గర అగరబత్తితో కూడా అనవచ్చు అనమాట, క్యాండిల్తోన అగరబత్తితోన ఇలా చేసుకోవచ్చు. చూడండి, మన సెట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ఇలా లాకెట్ అటాచ్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో. అలాగే ఇప్పుడు దగ్గర బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ ఇక్కడ మనం చుట్టుకోవచ్చు అనమాట. ఇలా ఇప్పుడు నేనైతే పాల్ చుట్టాను, వేరే లాకెట్ అనమాట ఇది. దీనికి ఇలా చుట్టు పెట్టాను. ఇక్కడ మనం ఏ కలర్ బీడ్స్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇలా సింగిల్గా వేసుకోవచ్చు, ఇలా లాకెట్ అటాచ్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. మీకు ఐడియా కోసం చెప్తున్నా. మీ దగ్గర పెద్ద లాకెట్స్ ఉంటే అవి కూడా అటాచ్ చేసి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అట్లా కూడా హెవీగా ఉంటుంది అనమాట. మన అకేషన్ బట్టి మనం లాకెట్స్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అమ్మర్ లాకెట్ అయితే చాలా బాగుందండి, చూసారు కదా. లుక్ వైజ్ అయితే ఇంకా వీడియోలో బాగాలేదండి, ఇక డైరెక్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.